కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ? కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ? ఆరాధింతును 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 ఆరాధింతును. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నది, అంతరిక్షములు నీ చేతి పనిని వివరించుచున్నది. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నది, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. దేవా నా ప్రాణము నీ కోసం తపించుచున్నది. దేవా నా ప్రాణము నీ కోసం తపించుచున్నది. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను.
స్తుతించుచున్నవి. కెరూబులు సేరాపులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి. మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి. దేవా నా ప్రాణము నీ కోసం తపించుచున్నది. దేవా నా ప్రాణము నీ కోసం తపించుచున్నది. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. ఆరాధింతును చేతులెత్తి ఆ దేవుని మనం ఆరాధింతును అవునయ్యా. ఆరాధింతును ఆరాధింతును చేతులెత్తి ఆ దేవుని ఆరాధిస్తాం ప్రభా. నీ సన్నిధిలో మేమున్నాము ప్రభా. ఆరాధింతును రెండు చేతులెత్తి ఆరాధింతును స్తోత్రం నాయనా. ఆరాధింతును స్తోత్రం ప్రభా. ఆరాధింతును జీసస్. ఆరాధింతును. రెండు చేతులెత్తి హల్లెలూయా నీవే ఆరాధనకు యోగ్యుడవయ్యా. హల్లెలూయా స్తోత్రములు ప్రభా. హల్లెలూయా స్తోత్రం నాయనా. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రమయ్యా. హల్లెలూయా రెండు చేతులు పూర్తిగా పైకెత్తి ఆ దేవుని మనం ఆరాధిస్తాం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 స్తోత్రమయ్యా. స్తోత్రము ప్రభా. నా తండ్రి నీకే వందనాలు, స్తుతులు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీకే ఆరాధన నా తండ్రి, నీకు స్తోత్రం. ఈ సన్నిధిలో ప్రభా మేము నిలుచుటకు మీరు భాగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. ఈ సమయాన్ని మీ పాద సన్నిధిలో మేము సమర్పిస్తూ ఉన్నాం ప్రభా. మాతో మాట్లాడమని అడుగుతున్నాం, మమ్మల్ని రూపాంతరపరచమని అడుగుతున్నాం, మా జీవితంలో కార్యాలు చేయమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా నిన్ను ప్రేమించలాగిన మా హృదయాన్ని మార్చమని అడుగుతున్నాం నాయన. నీకు ఇష్టం లేని సమస్తము మా నుండి తొలగించమని అడుగుతున్నాం నాయన. హల్లెలూయా 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 స్తోత్రమయ్యా. థ్యాంక్ యూ జీసస్. ప్రభా నా తండ్రి వందనాలయ్యా. ఈ సమయం అంతటిని కూడా ప్రభువుకి సమర్పిస్తాం. ప్రభా, ఈ ఆరాధనలో మేము పాల్గొంటుండగా మమ్మల్ని రూపాంతరపరచమని అడుగుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఒక్క నిమిషం ప్రియులారా, మీ ప్రాణం, ఆత్మ, శరీరం, సమస్త వ్యక్తిత్వాన్ని ఆ ప్రభువుకి సమర్పిస్తూ మనం ప్రార్థిస్తాం. ఎన్నో ఆలోచనలతో ఈరోజు నువ్వు ఆయన సన్నిధిలో ఉండి ఉండవచ్చు. కలతలు, కలవరాలు, దుఃఖము, వేదన, అయోమయ పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో. ప్రియబిడ్డ, వాటన్నిటిని తొలగించి నడిపే దేవుడు నీకున్నాడు. ప్రభా, నీవు మాతో మాట్లాడమని అడుగుతున్నాం.
మమ్మల్ని సరిచేయమని అడుగుతున్నా. ఈ వాక్యం వినడానికి నీ కృపను అనుగ్రహించు. దుష్టుడు ఈ వాక్యాన్ని ఎత్తుకొని పోకున్నట్లుగా నాయన మీరే సహాయము చేసి పరిశుద్ధాత్మ నడిపింపు అనుగ్రహించమని యేసు క్రీస్తు శ్రేష్ఠ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 అంత్యకాల సిద్ధపాటు 21వ రోజులో మనం ఉన్నాం ప్రియులారా. ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించబోతుండగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపించాలని మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయన గరుడ పరిశుద్ధుడ నా తండ్రి, నీ నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభా. అంత్యకాలం అపాయకరమైన రోజుల్లో మేమున్నాం ప్రభా. అయ్యా ఇదిగో నీ వాక్యం మమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటుండగా ప్రభా మమ్మల్ని మీ ఆత్మ ద్వారా మీరు నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎక్కడ మేము సరి చేసుకోవాలో, ఎలా విశ్వాసంలో మేము బలపడాలో, నడవాలో ప్రభా మీరే మీ ఆత్మ ద్వారా నడిపించమని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డలని ప్రభా మీ చేతిలోకి సమర్పిస్తూ మాట్లాడుతున్న నన్ను వింటున్న నీ బిడ్డలందరినీ కూడా ఆధీనంలో తీసుకొని నడిపించమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా, 2 తిమోతి రాసిన లేఖ 3వ అధ్యాయము 8, 9 వచనాలు మనం చూస్తున్నాం. అంటే పరిచర్యలో మనము ఎలా మోసపోకూడదు అనే వచనాన్ని మనం ధ్యానిస్తున్నాం. 2 తిమోతి రాసిన లేఖ 3వ అధ్యాయము 8, 9 ఈ 2 వచనాలు. యన్నే యాంబ్రేలు యన్నే యాబ్రేలు మోషేను ఎదిరించినట్లే యన్నే యాంబ్రేలు మోషేను ఎదిరించినట్లే విశ్వాస భ్రష్టులను బుద్ధిహీనులను అగు ఈ మనుషులు సత్యమును ఎదిరించుచున్నారు. ఈ మనుషులు సత్యమును ఎదిరించుచున్నారు. యన్నే యాంబ్రేల విషయంలో జరిగినట్లే వారు ఎంత మూడులో అందరును గ్రహింతురు కనుక వారు ఎక్కువగా పురోగమింపజాలరు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, పునీత పౌలు గారు తన శిష్యుడైన తిమోతి గారికి లేఖ రాస్తూ ఆయన ఏమంటున్నాడంటే, ఎక్కడ నిజమైన సేవ జరుగుతుందో అక్కడ ఆపోజిషన్ ఎక్కువ ఉంటుందండి. నాకు మనుషులు ఎదురు నిలబడుతున్నారు, ఆటంకాలు కలుగజేస్తున్నారు అని మనం అనుకుంటున్నంటే బాధపడుతూ కొన్నిసార్లు మనం కన్నీరు గారుస్తూ ఉంటాం. అప్పుడు మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఎంతగా అవరోధాలు మన పరిచర్యలో వస్తున్నాయి, ఆటంకాలు వస్తున్నాయి, మనుషులు నీకు ఎగెయిన్స్ట్గా నిలబడుతున్నారు అంటే అర్థం ఏమిటి అంటే ప్రియులారా, అంతగా దేవుని కార్యాలు మన ద్వారా జరుగుతూనే అంతగా ఆటంకాలు వస్తాయి. అదే సత్యాన్ని పునీత పౌలు గారు తిమోతికి లేఖ రాస్తూ ఆయన ఏం చెప్తున్నాడంటే, తిమోతి అంటున్నాడు, నేను సేవ చేస్తున్నప్పుడు చాలామంది ఎదురిస్తున్నారు అని ఒక ఆలోచనతో ఉంటున్నప్పుడు పౌలు గారు తిమోతిని బలపరుస్తూ ఏమంటున్నాడంటే, అయ్యా నీకు ఇదేదో కొత్తగా జరిగిన విషయం కాదు. మోషే అంటే దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన మోషే, మండుచున్న పొదలో దేవుని స్వరాన్ని దేవుని చూసిన మోషేనే మనుషులు ఎదిరించారు కదా, మరి వాళ్ళు నిన్ను కూడా ఎదిరిస్తారు కానీ వాళ్ళు పురోగమం చెందరు, అంటే వాళ్ళు అభివృద్ధి చెందరు, వాళ్ళు నీ ముందు నిలబడలేరు, వాళ్ళు నీ నుండి తొలగిపోతారు అని చెప్పి తిమోతిని పౌలు గారు బలపరిచారండి. ఆ బలపరుస్తున్న విషయంలో కొన్ని సత్యాలు మనము ఈరోజు నేర్చుకుంటున్నాం ఈ వచనంలో. ప్రియులారా, వాక్యం ఏం పలుకుతుందంటే, యన్నే యాంబ్రేలు మోషేను ఎదిరించినట్లే. ఏం చేశారండి? ఈరోజు మనుషులు మనల్ని ఎదిరిస్తున్నారు, మనకు అవరోధాలు కలగజేస్తున్నారు అంటే మనం మోషే కంటే గొప్ప వాళ్ళం కాదండి. మోషేని కూడా వాళ్ళు ఎదిరించారు. ఎదిరించినట్లే విశ్వాస భ్రష్టులను బుద్ధిహీనులు అగు ఈ మనుషులు సత్యమును ఎదిరించుచున్నారు. ఎవరు ఎదిరిస్తారండి? విశ్వాస భ్రష్టులు, బుద్ధిహీనులు సత్యాన్ని ఎదిరిస్తారు అని మనం వాక్యంలో చూస్తున్నాం. ప్రియులారా, ఈ యన్నే యాంబ్రేలు ఎవరు అని అంటే వీళ్ళ పేర్లు ఎక్కడ బైబిల్లో రాయబడలేదండి. అది కేవలము పౌలు గారు తిమోతికి లేఖ రాస్తున్నప్పుడు మాత్రమే రాశారు. వీళ్ళెవరు అని మనము చూసినట్లయితే ప్రియులారా, మోషేని దేవుడు ఎంపిక చేసుకొని ఇజ్రాయేలు ప్రజల్ని విడిపించటానికి ఫరో ముందుకెళ్ళడానికి మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు.
అప్పుడు దేవుడు మోషేతో ఏమంటున్నాడంటే, మోషే అహరోనులతో, ఇదిగో మీరెళ్ళండి, ఆ ఫరో ముందు మీరు నిలబడండి, ఈ అరిష్టాలు ఇజ్రాయేలు ప్రజలకు వస్తాయని మీరు ప్రకటించండి అని చెప్పినప్పుడు ప్రియులారా, మోషే అహరోనులు ఫరో దగ్గరికి వెళ్ళారండి. ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చేసిన అద్భుతం అనాలి లేక మొదటి అరిష్టం ఏంటి అని మనం చూస్తే వాక్యం ఏం పలుకుతుందంటే ప్రియులారా, నిర్గమకాండము 7వ అధ్యాయము 11, 12 ఈ 2 వచనాలు చూస్తే, అహరోను మోషే ఇద్దరు ఫరో దగ్గరకు వచ్చారు. ఫరో దగ్గరకు వచ్చి, మా ప్రజలను పోనీయండి, దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకొని పిలిచాడు అని చెప్పి అహరోను తన చేతి కర్రను విసిరాడండి. విసిరినప్పుడు ఆ ఫరో ఏమన్నాడంటే, ఓ నువ్వేంటి పెద్ద గొప్ప, ఇట్లాంటి అద్భుతాలు చేసేవాళ్ళు నా దగ్గర కూడా ఉన్నారని వాళ్ళ దగ్గరున్న మాంత్రికులని పిలిచినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ చేతిలోని కర్రలను విసిరివేశారంట. మనం చదువుదామండి, నిర్గమకాండము 7వ అధ్యాయము 11, 12 2 వచనాలు. ఇది చూచిన ఫరో రాజు ఐగుప్తునందలి విజ్ఞానులను మంత్రవేత్తలను పిలిపించెను. వారును తమ మంత్రబలము చేత ఆ అద్భుత కార్యములెల్లా చేసిరి. వారిలో ప్రతి వాడు తన కర్రను విసిరివేశను, అది పాముగా మారెను. కానీ అహరోను కర్ర వారి కర్రలన్నిటినీ మృంగివేశను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మొదటి అరిష్టం మనం ఏం చూస్తున్నామంటే, మోషే అహరోనులు అక్కడికి వెళ్ళి అహరోను కర్ర వేయగానే వాళ్ళందరూ కూడా వాళ్ళ కర్రలు వేశారు. ఆ మాంత్రికులు వాళ్ళ కర్రలు వేయగానే పిల్లలు అవి కూడా పాములుగా మారాయంట. అప్పుడు వాక్యం ఏం పలుకుతుందంటే, ఈ అహరోను కర్ర వాళ్ళ కర్రలు కూడా పాములుగా మారాయి కదా, ఈ అహరోను కర్ర పాముగా మారింది కనుక ఈ పాము వాటన్నిటిని తినివేసింది. అంటే పిల్లరా, ఇమిటేషన్, కౌంటర్ఫిట్ ఫెయిత్ అంటున్నాం. అంటే విశ్వాస భ్రష్టులు అంటే ఏంటంటే నకిలీ అంటుంటాం. ఈరోజు ఎక్కడ చూసినా నకిలీ అండి. కానీ ఈ అద్భుతాలలో కూడా నకిలీ అని మనం చూస్తున్నాం. అందుకే పౌలు గారు ఏమంటున్నారంటే, అద్భుతాల ద్వారా మీరు నడిపించబడకూడదు, వాక్యము ద్వారా మీరు నడిపించబడాలి అని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే పిల్లరా, అద్భుతాలు నిలిచి ఉండవండి, వాక్యం మాత్రం నిలిచి ఉంటుంది. పిల్లరా, సత్యం మాత్రం నిలిచి ఉంటుంది. సత్యం అనగా దేవుని వాక్యమే. ఆకాశం భూమి గతించినా గతించవచ్చును, కానీ నా వాక్కు ఎన్నడూ గతించదు అని వాక్యం పలుకుతా ఉంది. అందుకే ప్రిలరా, మొదటిగా వాళ్ళు కూడా అద్భుతం చేశారు. అహరోను అద్భుతం చేస్తే వాళ్ళు కూడా అద్భుతం చేశారు. రెండోదిగా మనం చూస్తున్నాం 22వ వచనంలో, నిర్గమకాండము 7వ అధ్యాయం 22వ వచనంలో, మోషే అహరోనులు ఫరో ముందు ఆ నైలు నదిని కొట్టినప్పుడు ఆ నైలు నది రక్తంగా మారిపోయిందంట. అప్పుడు ఫరో మళ్ళీ ఈ మాంత్రికుల్ని పిలిచినప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, ఏంటి నైలు నదిని రక్తంగా నీవే మార్చగలుగుతావా, మేము కూడా మారుస్తామని చెప్పి వీళ్ళు కూడా నైలు నదిని కొట్టినప్పుడు ఆ నైలు నది కూడా వాళ్ళు మోషే అహరోనులు చేసిన అద్భుతము వీళ్ళు కూడా చేశారంట. 22వ వచనం మాత్రం మనం చదువుదాం. కానీ ఐగుప్తు దేశీయులైన ఇంద్రజాలికులు కూడా తమ మంత్రబలముచే ఆ అద్భుత కార్యములు చేసిరి. అందుచేత ప్రభు ముందు చెప్పినట్లుగాని ఫరో రాజు జగమొండి ఆయను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మూడోదిగా మనం చూస్తే నిర్గమకాండము 8వ అధ్యాయము 7వ వచనంలో, ప్రిలరా, ఇజ్రాయేలు ప్రజల్ని విడిపించకపోతే ఇంకొక అరిష్టము ఐగుప్తులో మోషే అహరోనులు రప్పించినప్పుడు ఆ అరిష్టం ఏంటంటే, ఆ దేశమంతా కప్పలతో నింపబడ్డదంట. అప్పుడు ఈ మాంత్రికులు, ఈ ఇంద్రజాలికులు వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, నీవే కప్పల్ని రప్పించగలవా, నేను కూడా కప్పల్ని రప్పించగలను అని చెప్పి వాళ్ళు కూడా అద్భుతం చేశారు అని వాక్యం పలుకుతుంది. నిర్గమకాండము 8వ అధ్యాయము 7వ వచనం. కానీ ఇంద్రజాలికులు కూడా మంత్రబలముతో ఐగుప్తు దేశము కప్పలతో నిండునట్లు చేసిరి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 హల్లెలూయా.
నిర్గమకాండము 8వ అధ్యాయము 18, 19 ఈ 2 వచనాలు మనం చదువుదామండి. ఇంద్రజాలికులు కూడా మంత్రబలముతో దోమలను పుట్టించుటకు ప్రయత్నించిరి, కాని వారి చేత కాలేదు. దోమలు మనుష్యులను జంతువులను కుట్టెను. అందుచేత ఇంద్రజాలికులు ఫరోతో, ఇది దైవశక్తి వలన పుట్టిన కార్యము, ఇది దైవశక్తి వలన పుట్టిన కార్యము అని చెప్పిరి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, విశ్వాస భ్రష్టులైపోయిరి లేక కౌంటర్ ఫిట్ ఫెయిత్ అని మనం దేన్ని చూస్తున్నామంటే, మనుషులు అద్భుతాల వెంబడి పరిగెడుతున్నారండి. కానీ వాక్యం ఏమంటుందంటే అద్భుతాల వెంబడి కాదు పరిగెత్తటం. ప్రియులారా, అంటే ఒకరోజు ఒక సహోదరి చెప్తుంది, అక్క మా ఆయన మారట్లేదు కనుక నేను ఒక అతని దగ్గరికి వెళ్ళానక్క, అయితే ఆయన ఒక ఉంగరం ఇచ్చాడు నాకు అని చెప్పింది. ఇది స్టోరీ నేను చెప్పట్లేదండి. ఆమె అంటుంది, నాకు ఒక ఉంగరం ఇచ్చాడక్క, ఈ ఉంగరం పెట్టుకుంటే మంచిగా అయిపోతుంది అని చెప్పాడు అన్నాడు. నేను చెప్పాను, అమ్మా నువ్వు అప్పుడప్పుడు నువ్వు చర్చికి కూడా వస్తూ ఉంటావు కదా, మరి దేవుని నమ్ముకున్నాను అన్నావు కదా, నువ్వు అప్పుడప్పుడు నాకు చర్చిలో కూడా కనిపిస్తావు కదా అంటే, అవునక్క నేను ఎవ్రీ సండే చర్చికి వస్తాను, మరి ఈ ఉంగరం పెట్టుకుంటే నీ భర్త ఎట్లా మారుతాడమ్మా అని చెప్పింది. ఈ ఉంగరమే కాదక్క, కొన్ని అగరబత్తులు కూడా ఇచ్చాడక్క, ఈ అగరబత్తులు తీసుకెళ్ళి ఇంట్లో వెలిగిస్తే ఈ ధూపానికి నా భర్త మారిపోతాడంట అని చెప్పింది. నేను చెప్పాను, అమ్మా ఇలా చేయడం ఇది తప్పు కదా అంటే ఆమె ఏం చెప్తుందంటే, అక్క ఆయన మంత్రిచ్చేవాడు కాదక్క, ఆయన యేసుప్రభు నమ్ముకునేవాడే. నేను అక్కడికి వెళ్ళినప్పుడు యేసుప్రభు ఫోటో నేను వాళ్ళ ఇంట్లో చూశానక్క అని ఆమె చెప్తుంది. నేను చెప్పాను, అమ్మ అగరబత్తులు పెడితే మనుషులు మారితే ఇంకా మనుషులు ఎప్పుడో మారిపోతారు, ఉంగరాలు పెట్టుకుంటే మనుషులు మారితే ఇంకా మనుషులు ఎప్పుడో మారిపోతారమ్మా, దానికి ఇంత కష్టము అవసరం లేదు. నేను చెప్పా, నువ్వు దేవుణ్ణి నమ్ము, దేవుణ్ణి నమ్మితే దేవుడు నీ భర్తను మారుస్తాడు, ఇటువంటి వాటికి నువ్వు వెళ్ళకమ్మా అని చెప్తే ఆమె ఏమంటుందంటే, అక్క దీనిలో పెద్ద హాని ఏం లేదు కదా అక్క, ఒక ఉంగరం పెట్టుకుంటే దానివల్ల ప్రాబ్లం ఏంటి అక్క అని చెప్పి ఆమె నాతో అడుగుతుంది. ప్రియులారా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కేవలం అద్భుతాలు కావాలి అని నువ్వు యేసుప్రభును నమ్ముకుంటే యేసుప్రభుని నమ్ముకోవాల్సిన అవసరం లేదండి. అందుకే పేతురు గారు ఏమంటారంటే, కేవలము ఈ లోకంలో కొన్ని ఆశీర్వాదాల కోసము దేవుణ్ణి నమ్ముకుంటే మా విశ్వాసము, మేము చేసిన పరిచర్య ఇదంతా కూడా వ్యర్థమే కదా. ఎందుకంటే అన్యులకు అద్భుతాలు ఉన్నాయి, మనకు కూడా అద్భుతాలు ఉన్నాయి. కానీ దేవుణ్ణి నమ్ముకోవాల్సింది ఏంటి అంటే నిత్య జీవంలోకి మనం వెళ్ళటానికి. ఈ భూలోకంలో దేవుని నమ్ముకోవాల్సింది ఏంటి అంటే పాపం అనే బంధకం నుంచి మనం విడుదల పొందుకొని దేవుని సాక్షులుగా మనం జీవించటానికి. ప్రియరా, అద్భుతాల ద్వారా మనుషులు మోసపోతూ ఉన్నారు. అందుకనే పౌలు గారు ఏం తెలియజేసిందంటే తిమోతితో, తిమోతి ఆ రోజు మోషేని ఎలాగైతే ఎదిరించి సత్యానికి విరోధంగా నిలబడ్డారో, ప్రియులారా ఇలాంటివి చేసేటప్పుడు మనుషులు ఏం చేస్తారంటే అద్భుతాన్ని చూస్తారు కానీ సత్యం ఏమిటి అని గ్రహించరు. అంటే తాత్కాలికంగా ఉపశమనం కావాలి మనుషులకు, ఇమీడియట్గా సమస్యలోంచి బయటికి రావాలి, అంతేగాని సత్యం ఏమిటి అని మనుషులు గ్రహించలేకపోతారండి. శ్రమలు వచ్చినప్పుడు దేవుని కోసము నిలబడలేకపోతున్నారు. కారణం ఏమిటంటే వాస్తవాన్ని మనుషులు తెలుసుకోలేకపోతున్నారు. ప్రియులారా, ఇక్కడ ఈ మాంత్రికులు, ఇంద్రజాలికులు ఏమంటున్నారంటే వాళ్ళ పవర్కి ఒక లిమిట్ ఉందండి. దాని తర్వాత మోషే అహరోనులాగా వాళ్ళ అద్భుతాలు చేయలేకపోయారు. వాళ్ళు ఏమంటున్నారంటే మోషే అహరోనులు దోమలు పుట్టించినప్పుడు అప్పటి వరకు వాళ్ళు కూడా పాములను కలగజేశారు, వాళ్ళు కూడా నైలు నదిని రక్తంతో మార్చారు, వాళ్ళు కూడా కప్పలు రప్పించగలిగారు. ఇంకా ఈ అద్భుతం పెరుగుతూ ఉంటున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఇది మానవ శక్తి కాదు, ఇది దైవ శక్తియే అని వాళ్ళు అంటున్నారు. పిల్లరా, అంటే దేవుడే ఇది చేశాడు అని అంటున్నాడు. ఈ వచనం నుంచి మనం గ్రహించాల్సింది ఏంటో తెలుసా, మనుషుల శక్తికి లేక మాంత్రికుల శక్తికి ఒక్కవరకు లిమిట్ ఉందండి, దానిపైన ఉన్నదే దేవుని శక్తి. పిల్లరా, ఈ లోకంలో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు అనే వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు ప్రియబిడ్డ, ఈ వాక్యం నువ్వు వింటుండగా
దేవునిలోని శక్తి ఏంటి అని మనము గ్రహించగలగాలి. అప్పుడే మనము అద్భుతాల వల్ల లేక రాంగ్ టీచింగ్స్ వల్ల మనము మోసపోకుండా ఉంటాం. వాక్యం ఏమంటుందంటే 1 యోహాను 4వ అధ్యాయము 1వ వచనంలో వాక్యం ఇట్లా తెలియజేస్తుంది. 1 John chapter 4 verse 1. ప్రియులారా, కపట ప్రవక్తలు చాలా మంది అంతటా వ్యాపించి ఉన్నారు. కనుక ప్రతి ఆత్మను నమ్మక. ఏంటండి? ప్రతి ఆత్మను నమ్మక. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షింపుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 వాక్యం ఏం చెప్తుందంటే అన్ని ఆత్మలను నమ్మక. ఆ ఆత్మ దేవుని సంబంధమైనది అవునో కాదో వివేకముతో వివేచించి తెలుసుకోవాలి అని వాక్యం పలుకుతాంది. ప్రియులారా, భాషలు మాట్లాడుతుంటే దురాత్మలు కూడా భాషలు మాట్లాడతాయి. అద్భుతాలు చేస్తుంటే దురాత్మల ద్వారా కూడా అద్భుతాలు జరుగుతాయి. అయితే ఈ అద్భుతాలు ఏవి కూడా నిలిచి ఉండవండి. ఇవి ఏవి కూడా నిలిచి ఉండవు. ఒకరోజు మేము టీం అందరం మేము ప్రేయర్ చేస్తుంటున్నప్పుడు ఒక ఆమె ఆమెతో పాటు కొంతమందిని తీసుకొని వచ్చిందనమాట. అందరం కూర్చొని మేము ప్రేయర్ చేస్తున్నప్పుడు ఆమె కూడా భాషల్లో మాట్లాడుతున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమనుకోవాలంటే ఈమె కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నది అని చెప్పి. అలా మేము ఇంకా గట్టిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు ఆమె కింద పడిపోయింది. అయితే ఆమెను తీసుకొచ్చిన ఏమంటుందంటే, అక్క ఈమె రోజు పరిశుద్ధాత్మతో నింపబడ్డదని నేను అనుకున్నాను అక్క, మరి ఇదేంటి ఈమె ఇలా అయిపోయింది, ఇలా చేస్తుంది ఏంటి అంటే ఆమెలో ఈవిల్ స్పిరిట్ మేనిఫెస్ట్ అయిందనమాట. ఇంకా ఆమె ఏదేదో చేస్తూ ఉంది. అయితే ఆమె అంటుంది, నేను ఆత్మ ద్వారా మాట్లాడుతుంది అనుకున్నానక్క. ప్రియ బిడ్డ, మిరాకిల్స్ని సైతాను ఇమిటేట్ చేయగలుగుతుంది, అద్భుతాలు సైతాను కూడా చేయగలుగుతుంది, కానీ ఫలాలు సైతాను ఇవ్వలేదు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. అందుకే వాక్యం ఏం పలుకుతుందంటే, నీకు కనిపిస్తున్న అన్ని ఆత్మలు నమ్మక, ఆ ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది అవునో కాదో నువ్వు తెలుసుకోవాలి అని వాక్యం పలుకుతుంది. మళ్ళీ చదవమ్మా వచనం. 1 యోహాను 4వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, కపట ప్రవక్తలు చాలా మంది అంతటా వ్యాపించి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షింపుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలంటండి? పరీక్షించి తెలుసుకోవాలంట. ఇంకో వచనం మనం చూస్తున్నాం. 1 థెస్సలోనిక రాసిన లేఖ 2వ అధ్యాయము 9వ వచనం. 1 Thessalonians chapter 2 verse 9. ఆ దుష్టుడు పైచాచిక శక్తితో వచ్చి అద్భుతములను సూచక క్రియలను మహత్కార్యములను చేయును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అంటే సైతాను కూడా సూచక క్రియలు చేస్తాడు, సైతాను కూడా ఆ అద్భుతాలు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తాడు అని వాక్యం పలుకుతుంది. అయితే ఒక్క మాటలో చెప్పాలంటే, అద్భుతాల ద్వారా ఇదే దేవుని ఆత్మ అని మీరు పొరపడకూడదు అని చెప్పి పౌలు గారు హెచ్చరిస్తున్నారండి. మనం చూస్తున్నాము గలతీ రాసిన లేఖ 1వ అధ్యాయము 6-7 వచనాలు. గలేషియన్స్ చాప్టర్ 1 verse 6 and 7. మిమ్ము చూచి నాకు ఆశ్చర్యమగుచున్నది, క్రీస్తు యొక్క కృపకు మిమ్ము పిలిచిన వానిని ఇంత త్వరగా విడనాడి. క్రీస్తు యొక్క కృపకు మిమ్మల్ని పిలిచిన వాణ్ణి ఇంత త్వరగా విడనాడి మరి యొక్క సువార్త వంకకు మరలుచున్నారు గదా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఈరోజు మనుషులకు ఏం కావాలంటండి? ఇన్స్టెంట్ కావాలన్నమాట. అంటే ఎవ్రీథింగ్ ఇన్స్టెంట్గా జరిగిపోతుండాలి. ఒక సమస్యతో వచ్చారనుకోండి, ఆ సమస్యలో పోరాడి దేవుని పాదాల యొద్ద ప్రార్థన చేసి విడుదల పొందుకోవాలని మనుషులకు లేదండి. అన్నీ ఇన్స్టెంట్ కావాలి. ప్రియులారా, వాక్యం ఏం పలుకుతుందంటే, ఎక్కడ అద్భుతం అంటే మనుషులు పరిగెడుతూ ఉంటారు.
అద్భుతం నీ జీవితాన్ని మార్చదు. నువ్వు అద్భుతం పొందుకుంటావు, బట్ నీ లోపల ఏం మార్పు రాకపోతే అద్భుతాలు నిన్ను పరలోకంకి తీసుకెళ్ళలేవండి. నీ లోపల మార్పు వస్తేనే నువ్వు పరలోకానికి వెళ్తావు ప్రియ బిడ్డ. దేవుని బిడ్డగా నువ్వు ఉంటావు. అందుకే వాక్యం పలుకుతుంది, ప్రభువా ప్రభువా నీ నామంలో మేము అద్భుతములు చేయలేదా, నీ నామంలో మేము దయ్యములు వెలగొట్టలేదా అంటే నువ్వెవడో నాకు తెలియదు అంటాడంట దేవుడు. అసలు మనని ఆయన గుర్తుపట్టడు అని వాక్యం పలుకుతా ఉంది. ప్రియబిడ్డ, ఆయన చిత్తం చేసిన వాళ్ళే ఆయనలో నిలబడతారు అని వాక్యం స్పష్టం చేస్తూ ఉంది. అంటే ప్రతి ఆత్మను నమ్మక, అది దేవుని సంబంధమైనది అవునో కాదో నమ్మాలి అని వాక్యం పలుకుతా ఉంది. ప్రతి సువార్తను నమ్మక, ఆ సువార్త దేవునిలోకి మనం నడిపిస్తుందా లేదా అని మనం నమ్మాలి. ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతాల ద్వారా మీరు నడిపించబడకూడదు, కానీ దేవుని వాక్యము ద్వారా. అంటే అద్భుతాలు లేవు అని నేను చెప్పటం లేదండి. అయితే కనిపిస్తున్న ప్రతి అద్భుతము దేవుడి దగ్గర నుంచి వస్తుందా లేదా అని మనం గ్రహించి మనం నడుచుకోవాలి అని చెప్పి వాక్యం తెలియజేస్తుందండి. అందుకే అపోస్తుల కార్యంలో మనం ఒక సంఘటన చూస్తున్నామండి. అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 9 నుండి 13 వచనాలు మనం చదివితే, యాక్ట్స్ చాప్టర్ 8 verse 9 to 13 మనం చూస్తే పిల్లరా, మనం చదువుదామండి. అప్పుడు ఆ నగరములో సీమోను అను పేరు గలవాడు ఒకడు నివసించుచుండెను. సీమోను అను పేరు గలవాడు ఒకడు నివసించుచుండెను. కొంతకాలము పాటు అతడు తన మంత్ర విద్యచే కొంతకాలం పాటు వాడు తన మంత్ర విద్యచే సమరియా దేశమంతటిని మిక్కిలి ఆశ్చర్యముతో ముంచెత్తెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సమరియా దేశమంతటిని, ఆ ప్రదేశమంతటిని మిక్కిలి ఆశ్చర్యములో ముంచెను. అతడు తానొక గొప్పవాడినని చెప్పుకొనుచుండెను. అందుచే ఆ నగరమందలి పిన్నలు పెద్దలు అతడు చెప్పిన దానిని శ్రద్ధతో వినుచుండిరి. మహాశక్తి అనబడు దేవుని శక్తి వీడే అని వారు చెప్పుకొనుచుండిరి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, ఒక గారడివాడు అని బైబిల్ చెప్తుంది. సీమోను అనే ఒక గారడివాడు సమరయ పట్టణం అంతటిలో అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉంటున్నప్పుడు అక్కడున్న ప్రజలు అతను ఏం చెప్తే అది విన్నారంట. 10వ వచనంలో ఏం పలుకుతుందంటే, అందుచేత ఆ నగరమందలి పిన్నలు పెద్దలందరూ అతను చెప్పిన దానిని శ్రద్ధగా వినుచుండిరి. మహాశక్తి అనబడు దేవుని శక్తి వీడే అని అన్నారంట. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? వాడు గారడివాడు అని బైబిల్ చెప్తుంది. కానీ మనుషులు ఏమనుకున్నారో తెలుసా? దేవుడు శక్తి అనేవాడేవాడు వీడే, దేవుని శక్తే అని మనుషులు అనుకున్నారంట. చదువమ్మ వాక్యం. అతడు తన మాయలచే వారికి ఎంతో కాలము ఆశ్చర్యమును కలిగించుటచే వారు అతనిని శ్రద్ధతో ఆలకించిరి. ప్రైజ్ ది లార్డ్. అద్భుతాలు చూసి మనుషులు అతన్ని వెంబడించారంట. 12వ వచనం ఏమంటుందంటే, కానీ ఫిలిప్పు దేవుని రాజ్యంని గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్తను ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను జ్ఞానస్నానం పొందిరి. ఆ బోధను విని సీమోను కూడా విశ్వసించెను. అందుచే అతడు జ్ఞానస్నానము పొంది ఫిలిప్పు చెంతనే ఉండెను. ఫిలిప్పు చేయుచుండిన సూచక క్రియలను గొప్ప అద్భుతములను చూచి నివ్వరపడెను. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే ఎగ్జాక్ట్గా పౌలు గారు తిమోతికి ఏదైతే రాశారో ఆ సంఘటన అపోస్తుల కార్యాలలో మనం చూస్తున్నాం. గారడి సీమోను అద్భుతం చేశాడు, ఫిలిప్పు కూడా అద్భుతం చేస్తున్నాడు. ఫిలిప్ రాకముందు వీళ్ళందరూ ఏమనుకున్నారంటే, దేవుడు శక్తి అనబడేవాడు ఇతడే అని అన్నారు. వాళ్ళు కేవలము ఆయన చెప్పిన మాట విన్నారు, ఆశ్చర్యపడ్డారు. కానీ ఆ అద్భుతాల వల్ల వాళ్ళ హృదయము మారలేదు. ప్రియబిడ్డ, దేవుడు ఎందుకు అద్భుతం చేస్తాడు అని అంటే, ఆ అద్భుతం ద్వారా నువ్వు దేవుని యొద్దకు రావటానికి దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. అయితే నువ్వు పొందుకున్న ఏ ఆశీర్వాదమైనా సరే ఆ ఆశీర్వాదం నిన్ను దేవునిలోకి నడిపించాలి. ఇక్కడ మనం చూస్తే అపోస్తలుడైన ఫిలిప్పు దేవుని సువార్తను ప్రకటించినప్పుడు వాళ్ళందరూ మారు మనసు పొందుకున్నారంట.
జ్ఞానస్నానం పొందుకున్నారు అని వాక్యం పలుకుతోంది. వాళ్ళతో పాటు ఆశ్చర్య కార్యాలు చేసే ఈ గారడి సీమోను కూడా జ్ఞానస్నానం పొందుకున్నాడంట. వాక్యం ఏమంటుందంటే అతను ఫిలిప్పుతో కలిసి ఉన్నాడంట. కారణం ఏంటంటే ఆ గారడివాడు కూడా ఆశ్చర్యపోయాడు ఈ సూచక్రియలు అద్భుతాలు చూసి. వాక్యం ఏం పలుకుతుందంటే అందుచే అతడు జ్ఞానస్నానం పొంది ఫిలిప్పు చెంతనే ఉండెను. ఫిలిప్పు చేయుచుండిన సూచక క్రియలను గొప్ప అద్భుతములను చూచి నివ్వర పడెను. ఎందుకంటే ఇది నిజమైన అద్భుతం. ఒక గారడివాడు జ్ఞానస్నానం పొందుకున్నాడు పిల్లరా. అయితే కింద మనం వచనాలు చదివితే అదే అధ్యాయంలో 17 నుండి 24 వచనాలు మనం చూస్తే సమరయ అంటే దేవుడు ఎరుగని ప్రజలు ఉంటున్న ఒక స్థలం. అయితే పిల్లరా, ఎప్పుడైతే అపోస్తులు యెరూషలేములో ఉన్న అపోస్తులు సమరయ పట్టణంలో సువార్త ప్రకటించబడ్డది, అక్కడి ప్రజలు జ్ఞానస్నానం పొందుకున్నారని వాళ్ళు విన్నప్పుడు అక్కడి నుండి అపోస్తుల్లో ఏం చేశారంటే యోహానుని పేతురు గారిని వాళ్ళు సమరయకు పంపించారు పిల్లరా. సమరయానికి పంపించినప్పుడు వాళ్ళు కూడా సమరయ ప్రజలకు సువార్తను ప్రకటించటానికి, వాళ్ళని ఇంకా బలపరచటానికి ఈ ఇద్దరు అపోస్తులు అక్కడికి వచ్చారు. మనం చూద్దామండి వచనం 17వ వచనం నుంచి మనం చూస్తే పిల్లరా, వాక్యం ఏమంటుందంటే అప్పుడు పేతురు యోహానులు వారిపై చేతులు ఉంచగా వారి పవిత్రాత్మను పొందిరి. అపోస్తులు వారిపై చేతులు ఉంచగా ఆత్మ వారికి ఒసగబడుట సీమోను చూచి పేతురుకు యోహానుకు కొంత డబ్బు ఇచ్చి, నేను ఎవరిపై చేతులు చాచుదునో వారు పవిత్రాత్మను పొందినట్లుగా నాకును ఈ శక్తి ఇయుడి అని వారిని కోరెను. అందుకు పేతురు, దేవుని వరమును డబ్బుతో కొనదలుచుచున్నావా? నీవును నీ డబ్బుతో పాటు నాశనమగుదువుగాక. మా పనిలో నీకు భాగము కానీ ప్రవేశము కానీ లేదు. ఏలయనా దేవుని దృష్టికి నీ హృదయము సరిగ్గా లేదు కనుక దుష్టత్వమునకై పశ్చాత్తాపపడి దేవుణ్ణి ప్రార్థింపుము. ఈని దురాలోచనను దేవుడు క్షమించవచ్చును అని అపోస్తులు పలికారంట. పిల్లరా, అప్పటి వరకు వీళ్ళు జ్ఞానస్నానం పొందుకున్నారు కానీ ఆత్మచేత సమరయ ప్రజలు నింపబడలేదు. వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడటానికి యెరూషలేము నుండి అపోస్తులైన యోహాను పేతురులు ఇద్దరు అక్కడికి వచ్చి వాళ్ళపైన చేతులుంచి ప్రార్థన చేస్తుంటున్నప్పుడు అందరిపైకి పరిశుద్ధాత్మ వచ్చింది అని మనము 17వ వచనం చూస్తున్నాం. అప్పుడు పేతురు యోహానులు వారిపై చేతులు ఉంచగా వారు పవిత్రాత్మను పొందిరి. ఇది చూసినప్పుడు ఈ గారడివాడైన సీమోను ఏమంటున్నాడంటే పేతురు యోహానులతో, ఇదిగో నేను కొంచెం డబ్బు ఇస్తానని డబ్బు తీసుకొని వెళ్ళి వాళ్ళ పాదాల దగ్గర పెట్టి ఈ శక్తి నాకు కూడా ఇవ్వండి. ఎక్కడ ఎవరి మీద నేను చేతులుంచి ప్రార్థన చేస్తే వాళ్ళు కూడా ఆత్మ పొందుకునేటట్లుగా నాకు ఈ వరం ఇయ్యమని అడిగినప్పుడు పిల్లరా, అప్పుడు అపోస్తులు అతన్ని గద్దించటం మనం వచనములు చదివాం. ఏం గద్దిస్తున్నారంటే, దేవుని వరమును నువ్వు డబ్బు చేత కొనదల్చావా? అభిషేకాన్ని నువ్వు డబ్బుతో కొనగలుగుతావా అని చెప్పి అపోస్తులు ఆయన గద్దించటం మనం చూస్తున్నాం. వాళ్ళు ఏమంటున్నారంటే, ఇదిగో నీవు దుష్టత్వంతో నింపబడ్డావు, నీ హృదయము దేవుని ఎదుట సరిగ్గా లేదు కనుక నువ్వు పశ్చాత్తాప పడితే కనీసం దేవుడు నిన్ను క్షమిస్తాడు అని చెప్పి ఈ గారడి సీమోనుని వాళ్ళు గద్దించారు. పిల్లరా, గారడి సీమోను అంతకుముందు కూడా అద్భుతం చేశాడు. కానీ ఆయనకేం అర్థమైంది అంటే ఇదే నిజమైన శక్తి అని ఆయనకు అర్థమైంది. పిల్లరా, అంత్యకాలంలో మనము చూసినట్లయితే అనేకమైన అబద్ధ బోధకులు వస్తారు. అనేక మంది విశ్వాస భ్రష్టులు, అంటే ఇమిటేషన్ చేస్తారనమాట. ప్రార్థన చేయకపోయినా ప్రార్థన చేసినట్లు, వాక్యం తెలియకపోయినా వాక్యం తెలిసినట్టు, అంటే దేవుని వద్ద నుండి నిన్ను పడగొట్టడానికి విశ్వాస భ్రష్టులుగా మనుషులు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు గుర్తుపట్టాలి అనే వాక్యం పలుకుతా ఉంది. అంటే ఇమిటేట్ చేస్తారన్నమాట. ఇమిటేషన్ అంటే అది సత్యమైనది కాదు.
దేవుణ్ణిలో లేని వాళ్ళు దేవుణ్ణిలో ఉన్నట్టు నటన చేస్తారు. అద్భుతాల ద్వారా మనుషుల్ని సత్యం నుండి బయటికి వాళ్ళు వచ్చేయటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు అని చెప్పి పౌలు గారు తిమోతికి లేఖ రాస్తూ చెప్తున్నారు. ప్రియబిడ్డ, నిజంగా మనం అంత్యకాలంలో ఉన్నాం. మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి. దేవుణ్ణిలో మనం నిలబడాలి. కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, సత్యాన్ని ఎదిరించేవాళ్ళు, విశ్వాస భ్రష్టులు మేము గుర్తించాలి ప్రభా. అయ్యా, మేము మా విశ్వాసంలో మేము పడిపోకుండా ఉండాలి ప్రభా. మేము ఫలముల చేత మేము నింపబడాలి. నీ ఆత్మను మేము గుర్తించాలి ప్రభా. నీ పరిశుద్ధాత్మ శక్తి మేము పొందుకోవాలయ్యా. నీ నడిపింపు మాకు కావాలయ్యా అంటూ మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ ప్రార్థనలో నీకున్న విశ్వాసములో బలపడాలని నువ్వు ప్రార్థించు. అవునయ్యా, ఈరోజు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ఈ బిడ్డలందరినీ, మమ్మల్ని అందరినీ మీరు దీవించమని అడుగుతున్నాం ప్రభా. విశ్వాసంలో మేము బలపడటానికి మీ కృప దయచేయండి ప్రభా. అయ్యా, నీ సత్యాన్ని మేము గ్రహించటానికి మా మనోనేత్రాలు మీరు తెరవమని అడుగుతున్నామయ్యా. మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం నాయన. పరిశుద్ధాత్ముడా నా తండ్రి, మమ్మల్ని దర్శించండి అయ్యా. మీ ఆత్మతో నింపండి దేవా అంటూ ఆ దేవాది దేవుణ్ణి మనం ఆరాధిస్తాం, ప్రార్థిస్తాం. ప్రభు సన్నిధిలో మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకున్నాం. క్రూరత్వంతో మనం నింపబడ్డాము. జాలి, దయ, కరుణ లేక ఒక స్థితిలో మనం ఉన్నాము. ఈరోజు అడుగుదాం, ప్రభా, నా హృదయాన్ని నీకు సమర్పిస్తున్నాను ప్రభా. నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృప కనికరము చూపించుమా. నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృప కనికరము చూపించుమా. పాపము చేశాను, క్రూరుడయ్యున్నాను. పాపము చేశాను, క్రూరుడయ్యున్నాను. తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే. తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము నాలోనా. నాలోనా, నాలోనా, నాలోనా. ఆయన సన్నిధిలో మన హృదయాన్ని పరిశీలన చేసుకుందాం. ప్రభా, నా హృదయంలోని క్రూరత్వం, దుష్టత్వం, పాపము ఇవన్నీ కేవలం నీ రక్తం ద్వారా మాత్రమే కడగబడతాయి. నీ ఆత్మ ద్వారా మాత్రమే నేను బలపరచబడతానయ్యా. ఈరోజు నీ స్వారూప్యంలోకి నన్ను మార్చయ్యా. క్రూరత్వంలో పడిన నన్ను తిరిగి లేపమని అడుగు.
ఈరోజు సమర్పించిన జీవితాన్ని నీ క్రూరత్వం వల్ల నీ కుటుంబంలో నీ తల్లిదండ్రులు కన్నీరు విడుస్తున్నారేమో, నీ భార్య భర్త బిడ్డలు ఏడుస్తున్నారేమో. ప్రియ బిడ్డ, నీ హృదయాన్ని సమర్పించు. ప్రభా, నన్ను దర్శించయ్యా, ప్రేమించటం నాకు నేర్పమయ్యా అని అడుగు. నీ జ్ఞానమును నీ సత్యమును నా ఆంతర్యమును పుట్టించుము. నీ జ్ఞానమును నీ సత్యమును నా ఆంతర్యమును పుట్టించుము. క్రూరుడైయున్నాను, కృంగిపోయున్నాను, క్రూరుడైయున్నాను, కృంగిపోయున్నాను. కలుగజేయుము నా హృదయములో, కలుగజేయుము నా హృదయములో. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా. శుద్ధ హృదయం కలుగజేయుము. కన్నిటితో ఆయన సన్నిధిలో ప్రార్థిస్తావా? హృదయం హృదయం నీకు సమర్పిస్తున్నాను ప్రభా. శుద్ధి చేయమయ్యా. శుద్ధ హృదయం కలుగజేయుము. శుద్ధ హృదయం కలుగజేయుము. శుద్ధ హృదయం ప్రార్థించు ప్రియ బిడ్డ. నీ రాతి గుండెను మార్చువాడు ఆయన, ప్రేమతో నిన్ను నింపువాడు ఆయన. రెండు చేతులెత్తి ఆ దేవుని నిన్ను ఆరాధించు. ఆ రోజు దావీదు పాపములో పడిపోయి పాపము చేసి తనను నమ్మిన సైనికుడిని యుద్ధంలో చంపడానికి ఆయన ప్లాన్ చేశాడు, ప్రణాళిక చేశాడు. అప్పుడు పశ్చాత్తాపముతో ప్రార్థిస్తున్నారు దేవుని సన్నిధిలో. అయ్యా, పశ్చాత్తాపపడే మనస్సు నాకు దయచేయమని అడిగాడు. ఈరోజు ప్రియబిడ్డ, నీ హృదయం పాపం వల్ల కఠినమైపోతే ఆ కఠినత్వం నుంచి నీ దేవుడు మాత్రమే ఆయన విడిపించగలిగిన భాగం. రెండు చేతులు ఎత్తి దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధించు నీ దేవుని. స్తోత్రము నాయన, ఆరాధించు ఆయన. అయ్యా, ఈరోజు నా హృదయం సమర్పిస్తున్నాను ప్రభు, దర్శించమని అడుగుతున్నాను ప్రభు. ఎంతమంది ప్రభా ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొంటున్నారు ప్రభా. అయ్యా, ఒక్కొక్కరిని ప్రభా మీరు మార్చమని అడుగుతున్నాము, నీ ప్రేమతో నింపమని అడుగుతున్నాము, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. మీరే నీ కార్యములు జరిపించమని అడుగుతున్నాను, నీ ఆత్మను కృమ్మరించమని అడుగుతున్నాము, శుద్ధ హృదయము దయచేయమని అడుగుతున్నాము. అయ్యా, నూతనమైన హృదయము దయచేయమని అడుగుతున్నాం ప్రభు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు ఎక్కడున్నా ప్రియముగా రెండు చేతులు ఎత్తి ఒక్కసారి ఆయన అడుగు ప్రభువా. అయ్యా, ఈరోజు నన్ను మార్చయ్యా, నా హృదయాన్ని నీకు సమర్పిస్తున్నాను ప్రభా. ఇంత కఠినత్వం నాలో ఉందని నాకు తెలియదు ప్రభువా. అయ్యా, ఈరోజు ఒక్కసారి నన్ను దర్శించయ్యా, నా జీవితాన్ని మార్చయ్యా అంటూ ప్రార్థించు. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్యూ లార్డ్, థాంక్యూ జీసస్. ప్రభువా, నా తండ్రి నీకు వందనాలు నాయన. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించి మార్చమని, నీ కార్యమును జరిపించమని యేసు క్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఆమేన్. పిల్లరా, మొకరించి చేతులు జోడించి సత్ప్రసాదనాథుడైన ఆ ప్రభు ముందు ఒక్క నిమిషం మౌనంగా ప్రార్థించు. ఆయనే నీలోన్న క్రూరత్వాన్ని తీసివేసి
ప్రేమతో నింపగలిగిన దేవుడు. ఆయన ప్రేమ స్వరూపి. ఒక్కసారి ఆయన ప్రేమను రుచి చూస్తే ఆ ప్రేమను ఇతరులకు పంచకుండా ఉండలేవు. ఆ క్రూరత్వం ఎందుకో తెలుసా? ఆయన ప్రేమను నీ వ్యక్తిగత జీవితంలో ఇంకా పూర్తిగా నువ్వు అనుభవించలేదు కనుకనే ఈరోజు అడుగు, ప్రభా నీ ప్రేమను నేను రుచి చూడాలయ్యా. రోమా 5:5 ప్రకారం పరిశుద్ధాత్మ ద్వారా నీ ప్రేమను నాలో కృమ్మరించు ప్రభా. మీరు ఆశీర్వాదాలు పొందుకోవటానికి సిద్ధంగా ఉంటుండగా ప్రియబిడ్డ, నిజాయితీగా ప్రార్థించండి. ఆయన సన్నిధిలో మోకరించి చేతులు జోడించి. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కనుపాపగా కాచితివి. స్తోత్రం 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివి. స్తోత్రం. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివి. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.